498A చట్టం దుర్వినియోగంపై సుప్రీంకోర్టు మండిపాటు. వేధింపుల నుంచి రక్షణ కోసం చేసిన చట్టాన్ని కక్ష సాధింపుల కోసం ఉపయోగిస్తున్నారంటున్న సుప్రీంకోర్టు. ఐపీసీ సెక్షన్ 498Aని దుర్వినియోగం చేస్తున్నారని అసహనం. భర్త, భార్య కుటుంబంపై కక్ష సాధించేందుకు తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపాటు. ఓ కేసు విషయంలో తెలంగాణ హైకోర్టు తీరును తప్పుబట్టిన సుప్రీంకోర్టు. అత్తవారింట్లో భర్త కుటుంబ సభ్యుల వేధింపుల నుంచి మహిళలకు రక్షణ కల్పించడం కోసం ఉద్దేశించిన చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భర్త కుటుంబంపై వ్యక్తిగత కక్ష సాధింపు కోసం 498A సెక్షన్ కింద తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడింది. పోలీసులు యంత్రాంగం ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని, వ్యక్తిగత కక్ష సాధింపులకు అవకాశం ఇవ్వకూడదని పేర్కొంది. ఈ మేరకు తెలంగాణకు సంబంధించిన ఓ కేసు విచారణలో భారత అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. వివాహాన్ని రద్దు చేయాలంటూ తాను కోర్టుకెక్కితే భార్య తనపై వేధింపుల కేసు పెట్టిందని, తప్పుడు ఉద్దేశంతో కక్ష సాధింపు కోసం పెట్టిన ఈ కేసును కొట్టేయాలని తెలంగాణ వ్యక్తి సుప్రీంను ఆశ్రయించారు. తెలంగాణ హైకోర్టు తన పిటిషన్ను కొట్టివేయడంతో సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్ ల ధర్మాసనం తెలంగాణ హైకోర్టు తీర్పును తప్పుబట్టింది. వ్యక్తిగత కక్ష సాధింపు కోసమే పెట్టిందని స్పష్టంగా తెలిసినప్పటికీ కేసు కొట్టేయడానికి నిరాకరించడం తప్పిదమని వ్యాఖ్యానించింది. ఐపీసీ సెక్షన్ 498A లేదా భారతీయ న్యాయ సంహిత BNS లోని సెక్షన్ 86 ను భర్త తరపు వాళ్లపై కక్ష సాధించేందుకు భార్య ఆయుధంగా మార్చుకుంటోందని విమర్శించింది. దేశవ్యాప్తంగా ఇలాంటి కేసులు పెరిగిపోవడంపై సుప్రీం బెంచ్ ఆందోళన వ్యక్తం చేసింది. నిరాధార ఆరోపణలతో అమాయకులను కేసుల్లో ఇరికిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. స్పష్టమైన ఆధారాలు లేకుండా చేసే ఇలాంటి ఫిర్యాదుల ఆధారంగా భర్త కుటుంబ సభ్యులను ప్రాసిక్యూట్ చేయడం తగదని, ఈ తరహా ఫిర్యాదుల విషయంలో జాగ్రత్త వ్యవహరించాలని పోలీసు యంత్రాంగానికి సుప్రీంకోర్టు సూచించింది. ఏమిటి ఐపీసీ సెక్షన్ 498A? భర్త కుటుంబ సభ్యులు వేధింపులకు పాల్పడిన సందర్భాల్లో భార్యకు రక్షణ కల్పించేందుకు ఉద్దేశించిందే ఐపీసీ సెక్షన్ 498A లేదా భారతీయ న్యాయ సంహిత BNS సెక్షన్ లోని 86. ఈ సెక్షన్ ప్రకారం వరకట్నం కోసం, అదనపు కట్నం కోసం లేదా మరేదైనా కారణాలతో భార్యలపై భర్త కుటుంబ సభ్యులు శారీరక, మానసిక వేధింపులకు పాల్పడితే ఐపీసీ 498A BNS 86 ప్రకారం కేసు నమోదు చేయవచ్చు. ఈ కేసుల్లో దోషిగా తేలితే భర్త కుటుంబ సభ్యులకు 3 ఏళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. ఈ సెక్షన్ కింద నమోదు చేసిన కేసు బెయిల్ పొందే వీలు లేదు. ఇది నాన్ బెయిలబుల్ కేసు.